మరి చూడండి, ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసిన స్త్రీని మరి అక్కడ చంపమని, రాళ్లతో కూడా చంపమని ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపాన్ని జీతం మరణం. అవును కదండి? పాపం చేసిన వాళ్ళు చంపాలి అని ఉంది ధర్మశాస్త్రంలో. అలా పాపం చేసిన వాళ్ళు అందరినీ చంపితే ఈ లోకంలో ఎవరు ఉంటారు? మనం కూడా చాలా మందిని ఎవరైనా పాపం చేశారంటే వాళ్ళు ఉండకూడదు అంటాం మనం కూడానే. అయితే ఒక మాట, ఇప్పుడు ఆ పాపం చేసిన స్త్రీని అందరూ తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి రాళ్ళు పట్టుకుని వచ్చారు. వచ్చి కొట్టమంటావా? నువ్వేమంటావు చెప్పు యేసు ప్రభువా, నువ్వు ఏదో కొత్తగా తీసుకొచ్చావు బోధలని అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు నేల మీద రాయడం మొదలెట్టారు. ఈ రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ ఎవరు రాయి వాళ్ళ కింద తీసుకుపోయారు. మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టమన్నారు. హల్లెలూయా. అందులో చిన్నల నుంచి పెద్దల వరకు వెళ్ళిపోయారు. దేవుడు బలిని కోరడు, దేవుడు కనికరాన్ని కోరుతాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కరిదే ఉంది. అమ్మ అని పిలిచాడు. ఆవిడ పిలిచి అన్నారు, అమ్మ మరి నేను కూడా నేను ఏమన్నాను, ఇంకెప్పుడు పాపం చేయకున్నాడు. హల్లెలూయా. అలా క్షమించాడు. హల్లెలూయా. ప్రేమతోటే యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల్ని గెలుచుకుంటారు. కృపామయుడు ఆయన. శిక్షిస్తే ఎవడో మారడో. హల్లెలూయా. కాబట్టి పేతురు దగ్గర ఉన్నారు. పేతురు ఎలా ఉన్నాడంటే తన కష్టం అంతా కూడా వ్యయమైపోయింది, వ్యర్థమైపోయింది. తన పడ్డ కష్టం అంతా కూడా వ్యయమైపోవడంలో అతను ఆ రోజు వేటకెళ్ళి వచ్చారు. వాళ్ళు గెనెసరు సరస్సు తీరాన్ని వేటకెళ్ళారు ఆయన. హల్లెలూయా. అయితే అక్కడ వలలు కడుక్కుంటున్నారు. వలలు ఏం చేస్తున్నారండి? ఆ ఒడ్డిన వలలు కడుక్కుంటున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పేతురు పని ఏంటంటే అండి, ఏటలకి వెళ్ళడం, చేపలు పట్టడం, అవి తెచ్చి బజారులో అమ్మేసుకోవడం, డబ్బులు చేసుకోవడం. అంతేగాని ఈ సముద్రానికి దేవుడెవరో, ఈ సముద్రాన్ని సృష్టించిన దేవుడెవరో. హల్లెలూయా. రోజు అంత పెద్ద సముద్రంలోని ఏటకెళ్తాడు. ఈ అలలు ఎలాగ వస్తున్నాయి, ఎలా వెనక్కి వెళ్తున్నాయి, సరే ఇవి కరెక్ట్గా ఒడ్డుగా ఆగిపోవడం ఏటో, అంతవరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఏటో. అంతేకాదు కానీ ఇసుకను తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎవడో నియమం పెట్టినట్టు, నిబంధన పెట్టినట్టు అక్కడి వరకే వచ్చి అంత పెద్ద సముద్రము అలలు వేసుకుంటూ వచ్చి అక్కడ ఇసుకను చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ దేవుడి మాటకు భయపడుతుంది. సముద్రం దేవుడి మాటకు భయపడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎతకలేదు అతను. ఎప్పుడు దేవుణ్ణి వెతకలేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా అతనికి ప్రత్యక్షము కాలేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షం అయ్యాడు. హల్లెలూయా. తన వెతకని వారికి దొరికాడు. తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఆయన చేతులు చాపుతున్నాడంట. లోబడిన వాళ్ళని ప్రజల కొరకు చేతులు చాపుతున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బోధలు అందరూ వింటున్నారంట. ఆ ధోని కొంచెం అలా జరపమని పేతురు అన్నాడంట. వాక్యాలన్నీ చెప్పిన తర్వాత జీవజల ఓట్లో మనం దేని వల్ల బతకాలండి? హల్లెలూయా. దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడండి పేతురు? లోతుకెళ్ళు వలయ అన్నాడు. హల్లెలూయా. ఆ చేపలు అనుకున్నా ఏంటండి, రాత్రి అంతా కనపడలేదు కానీ పగలు కనపడ్డ చేపలు. హల్లెలూయా. యేసయ్యను ఒక్కసారైనా చూసి చచ్చిపోతే చాలు. హల్లెలూయా. రాత్రి రాలేని చేపలు ఎందుకు పగలు వచ్చాయి? హల్లెలూయా. యేసయ్యను ఈసారైనా చూసి చచ్చిపోతే చాలు. మనం సృష్టించాడు, మనల్ని పోషించాడు, మనకెంత పెద్ద సముద్రం ఇచ్చాడు. హల్లెలూయా. మనిషి ఉండగలండి సముద్రంలో? ఒక 2 నిమిషాలు ఉండలేడు నీటిలో, కానీ చేపలను అలా పెంచుతున్నాడు. హల్లెలూయా. పెద్ద పెద్ద మత్స్యాలు అందులో ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ దేవుని చూసి చచ్చిపోలే అన్నీ వచ్చేసాయండి. హల్లెలూయా. వాళ్ళ ఎత్తులోకి అన్నీ వచ్చేసాయి. యేసు ప్రభు పాదాలు ఉన్నాయి, ఎత్తుక్కుంటూ వచ్చేసి. హల్లెలూయా. ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడాలని చూసే ఒక్కసారి చూసి చచ్చిపోతే చాలని చేపలని వచ్చేసాయి. హల్లెలూయా. అంత కష్టపడితే రాత్రి అంతా తిరిగితే కనపడలేని చేపలు ఇప్పుడు పేతురెళ్ళి వలేసుకెళ్తే వలలు పిగిలిపోయేలాగా వచ్చేసాయి. మళ్ళీ సంజీలు చేసి ఇంకో పడవ తెప్పించుకుని అందులో వేసుకున్నారు. హల్లెలూయా. అన్నీ వేసుకుని బయటకు వచ్చి, సత్యవంతుడా యేసుక్రీస్తు ప్రభు వారు, నేను పాపాత్ముని అయ్యా, నేను దిగాలు పడుతూ ఉన్నాడు, నేను నీ దగ్గర ఉండలేను. నువ్వు లోకాన్ని నిర్మించిన దేవుడు,
సృష్టికర్తవే, నేను నీ దగ్గర నిలబడ్డాను సరిపోనంటే అప్పుడు నువ్వు మనుషులు పట్టే జాలం చేస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా. మన హృదయంలో కోరికలు తీర్చే దేవుడే ప్రభు. హల్లెలూయా. నాకు చిన్నప్పుడు స్కూల్లో నేను లీడర్ అవ్వాలని ఉండేది. లీడర్ అవ్వాలంటే నాకు బాగా చదవాలి, కొద్దిగా పొడుగ్గానే ఉండాలి. కొద్దిగా పొడుగు లేను, అలాగని చెప్పేసి చదువు యావరేజే. హల్లెలూయా. ఆయన ఎవడో పట్టించుకో. ఆయన రెండోది అంటే లీడర్ అయ్యే వరకు కొన్ని అక్కడ ఉండేవాళ్ళతో ఎలా ఉండాలో కూడా తెలాలి. ఆయన కాలంలో విజ్ఞానం లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కానీ ఎన్నిక లేని వాడిని ఎన్నుకునే దేవుడు, క్వాలిఫికేషన్ ఉన్న లీడర్ ఉండాలంటే. కానీ ఎన్నిక లేని వాడిని లీడర్ చేయగల దేవుడు మనం యేసయ్య. హల్లెలూయా. చేపలు లేవు కానీ దేవుడు ఇచ్చాడా లేదా? హల్లెలూయా. ఆయన కృపను బట్టి అన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక రోజు శిష్యులందరినీ యేసుప్రభు వెళ్ళిపోమన్నారంట. మీరు త్వరగా వెళ్ళండి అందరికి అన్నారంట. హల్లెలూయా. వాళ్ళందరూ వెళ్ళిపోదామని చెప్పేసి చాలా స్పీడ్గా, మనం కూడా అంతే కదా, ఏదన్నా దొరికిందంటే యేసుప్రభుని వదిలేసి పరిగెడుతుంటాం. అయితే నువ్వు పోతేనే కానీ మేము వెళ్ళలేమని అన్నాడా ఒకడన్నా? అయ్యా నువ్వు రాకపోతే మేము వెళ్ళలేమయ్యా అన్నాడా? మేము వెళ్ళిపోతామని సొంత తెలివితేటలు ఉపయోగించుకొని పరిగెడితే ఆ మధ్యలో గాలి తుఫాను వేసి మొత్తం అంతా వాళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి. హల్లెలూయా. నీళ్ళు వచ్చేసి చచ్చిపోతున్నాం అన్నారు. ఇప్పుడు హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఎంతవరకు వీళ్ళు పరీక్షించాలి అంతవరకు పరీక్షించి హల్లెలూయా 4వ జామున వచ్చాడు యేసుప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. 4వ జామున నీటి మీద నడుచుకుంటూ వచ్చి గాలిని సముద్రాన్ని గద్దించాడంట. హల్లెలూయా. గద్దించగానే సముద్రం నోరు మూసేసిందంట. హల్లెలూయా. గాలి ఆగిపోయిందంట. అద్దరికి వెళ్ళారంట. హల్లెలూయా. దేవుడు అద్దరి చేర్చాలి మనం. హల్లెలూయా. మన సొంత ప్రయత్నాలతోటి మన ఆలోచనలు అంట. హల్లెలూయా. ఆ దేవుడు ఆలోచనలకి, ఆకాశం భూమికి ఎంత ఎత్తే ఉందో మన తలంపులకి దేవుడు తలంపులకి అంత ఎత్తుందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నన్ను ఎతకన వారికి నేను దొరికాను, లోబడిన పెద్దల కొరకు దినమల్లా చేతులు జాపుతున్నాను. మనం అందరం ఎలాంటి వాళ్ళు అండి? హల్లెలూయా. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసామా? ఎప్పుడైనా భూమి మనకు రెండు కాళ్ళు నిలబెడుతున్న చోటుని మనం చూసామా? ఈ భూమికి పునాదులు ఎక్కడున్నాయి? ఈ భూమికి పునాదులు వేసినవాడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు. హల్లెలూయా. మన పితరులు అప్పచెప్పారు. ఏదో అన్నా ఒక గొర్రె ఎన్నుకోండి, గొర్రె నడుస్తుంటే మిగతా గొర్రెలన్నీ అయిపోతాయి. ఒక కాకి అరిస్తే మిగతా కాకులన్నీ అలాగే అరుస్తాయి. అంతేగాని హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. భూమి ఆకాశాలని తన నోటితోటి సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నోటి మాటతోటి సమస్తాన్ని చేశాడు. హల్లెలూయా. అంత శక్తివంతుడు, బలవంతుడు యేసుప్రభు అక్కడే. హల్లెలూయా. ఏమి మన పూర్వీకులు ఏమప్పు చెప్తే దానే అన్నం పెట్టాం. హల్లెలూయా. కాదు, ఆకాశానికి భూమికి అతీతుడైన దేవుడు, అత్యున్నతుడైన దేవుడు, సింహాసనం, ఆకాశం అంత సింహాసనం మీద ఆసీనుడైన వాడు, సర్వ సృష్టికర్త యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంత మహనీయుడని, ఎంత మహత్యం గల దేవుడు, ఎంత మహోన్నతుడు, ఎంత పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆ దేవుడికి ఉన్నటువంటి గుణాలు, ఎంత ప్రేమామయుడు, ఎంత కనికరం గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు, ఎంత మంచివాడు. హల్లెలూయా. నీకు నాకనే కుటుంబాలు ఇచ్చాడు ఆయన. చిన్న పక్షులు కూడా, పిచ్చుకలు కూడా కుటుంబం ఇచ్చాడు. హల్లెలూయా. పిచ్చుకల్లో భర్త ఉంటుంది, బిడ్డలు ఉంటారు. హల్లెలూయా. వాటిని దేవుడు పోషిస్తున్నాడు. కాకులకు ఒక కుటుంబం ఉంది. హల్లెలూయా. ఆఫ్టర్ మనం చివరిగా అనుకుంటే పందులు, కుక్కలు కూడా కుటుంబాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. మనిషే కుటుంబాన్ని ఎరగకుండా పోతున్నాడు. హల్లెలూయా. కుటుంబాన్ని ఆయన చక్కగా నిర్మించాడు. ఆయన మనము మన కుటుంబం ఉంటే ఏ కుటుంబం అయినా హాయిగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుడు మనం చేసే ప్రయాణంలో మన వాహనంతో పాటు ఇంకెవరు ఉండాలండి? మనతో పాటు దేవుడు ఉండాలి. మనతో పాటు దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా అది పడవైనా ముందుకెళ్దో, కారు అయినా వెళ్దో. దేవుడు మనతోటి అంటే కుటుంబం అనేటువంటి కారు కూడా ముందుకెళ్తా. హల్లెలూయా. చాలా మంది దేవుడు లేకుండా డబ్బులుంటే చాలు అనుకుంటున్నారు. డబ్బులుంటే ఏ కుటుంబం ముందుకెళ్దో. బోళ్ళు డబ్బులున్నా బోళ్ళు మంది భార్యాభర్తలు దెబ్బలాడేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ మధ్యన ఏసిచ్చే జ్ఞానం, ఏసిచ్చే ప్రేమ, యేసుప్రభు ఇచ్చే మంచితనం, కనికరాల కుటుంబాల్లో లేవు. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబం అనే నావ అద్దరి చేరాలంటే, సమాధానంతో నిండాలంటే మనలో, మన కుటుంబాల్లో ఎవరు ఉండాలండి?
యేసయ్య ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఉన్న కుటుంబం, యేసయ్య ఉన్న సంఘం, యేసయ్య ఉన్నటువంటి జీవితం ధన్యంగా మారిపోతుంది. హల్లెలూయా. యేసయ్య లేదు ఏమీ చేయలేం. యేసు ప్రభువే మనకు ఆధారం. యేసు ప్రభువే మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన చక్కని జీవితాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆహారం తిని తృప్తిగా ఉండాలన్నా దేవుడు ఉండాలి, ఆరోగ్యం ఉండాలన్నా దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుడు లేకుండా ఏమన్నా చేయగలమండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్షణం ఆయన స్మరించుకుని ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడితే మన చీకటి జీవితంలో ఆయన వెలుగెత్తాడు. హల్లెలూయా. మన భారమైన జీవితాన్ని ముందుకే నడిపించగల శక్తివంతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు మన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో మనం మన కుటుంబాల్లో మరి ఆయన సన్నిధిలో ఉండడానికి ఎప్పుడు ప్రయత్నిస్తే కనుక హల్లెలూయా మనకి ఏ కొదువ ఉండదు. హల్లెలూయా. ఏ మేలు కొదువే ఉండదు, సంతోషం కొదువే ఉండదు, సమాధానం కొదువే ఉండదు, సమృద్ధి కొదువే ఉండదు. నిజమే, ఎదురుకుంటా కనపడుతున్నాయి కొన్నిసార్లు కొన్ని కష్టాలు కనపడుతున్నాయి, కొన్ని లోట్లు కనపడిపోతున్నాయి. కానీ ఆ లోట్లన్నీ సరిచేసే దేవుడు మనకు ఉన్నాడు. చక్కగా నడిపించే చొక్కాని అయిన యేసు ప్రభు మనకున్నాడు. కనపడుతున్న లోట్లు చూసుకోవద్దు, నడిపించే మన చేపట్టి నడిపించే యేసే చూసుకుందాం. మనకి ఏమి కొద్దిగా ఉండదు. సింహం పిల్లైనా లేవుగా ఉంటాయేమో కానీ దేవుడు నమ్ముకున్న వాడికి ఏమేలో కొద్దిగా ఉండదు. హల్లెలూయా. ఆయన అన్ని సమకూర్చుకుంటాడు. ధైర్యము, విశ్వాసము, అదే నిరీక్షణ, ఓపిక. హల్లెలూయా. మనం ఆయన విశ్వాసం ఉంచితే మన నోటితోనంటే విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మితే మనకు రక్షణ వస్తుందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన నీతి క్రియలు మురుగుపొట్టలే. హల్లెలూయా. మన తలారా తాన చేసినంత మాత్రాన కాదండి, యేసయ్య రక్తంతో కడగబడాలి. హల్లెలూయా. మన నీతికి ఆధారం ఎవరో? మన జీవితానికే కాదు, మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా మన నీతి పనిచేయదు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు అవుదాం అనుకుంటున్నారు, క్రియలు చేసేద్దాం అనుకుంటున్నారు. కాదు, యేసు ప్రభుని ఎవరైతే హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని ఆయన నామంలో ప్రార్థన చేస్తారో వాళ్ళే రక్షణ పొందుతారు. హల్లెలూయా. లోబడిన ప్రజల కోసం ఆయన నిత్యము చేతులు చాపుతాడంట. తను ఎతకని వారికి దొరుకుతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మా కుటుంబం ఎవరండి? మేము మహావిగ్రహారాధికులు. హల్లెలూయా. మహావిగ్రహారాధికులు. హల్లెలూయా. ఎతకని వారికి దొరికినట్లుగా హల్లెలూయా మా అమ్మగారికి యేసే దొరికాడు. హల్లెలూయా. మా అమ్మమ్మ గారికి యేసే దొరికాడు. హల్లెలూయా. ఆ దొరకడం వల్ల మేము ఇలా ఉన్నాం. హల్లెలూయా. ఆయన దొరకకపోతే శిథిలమైపోయిన కుటుంబాలు, మారి నాశనం అయిపోయిన కుటుంబాలు, పతనం అయిపోయిన కుటుంబాలు ఆ యేసుక్రీస్తు యొక్క వెలుగుతో మేము ఈ రీతిగా నిలబడి ఉన్నాం. హల్లెలూయా. మీ అందరు ఎదుర్కొంటా సాక్ష్యంగా బతుకుతున్నామంటే మా యేసయ్య ఇచ్చిన కృపలో, మా యేసయ్య ఇచ్చిన బతుకు, మా యేసయ్య ఇచ్చిన బలం, ఆయన మమ్మల్ని చూశాడు కాబట్టి మీ ఎదుటి ఇలా బతుకున్నాం. హల్లెలూయా. ఆయన లేకపోతే మాకు బ్రతికే లేదు. అంతా ఆయన వెతికి రక్షించుకున్నాడు. హల్లెలూయా. తప్పుపోయిన గొర్రెలను ఎతికి రక్షించినట్లుగా దేవుడు ఎవరో తెలియకుండా కనపడే ప్రతి చెట్టును ప్రతి పుట్టను ముఖ్యం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమై నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని మాకు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మా దేవుని కృప వల్ల నమ్మి ఆయన వెంబడెత్తుంటే ఆయన మేలులకు, ఆశీర్వాదాలకి, సంతోషాలకి, సమాధానానికి, సమృద్ధికి, దీవెనలకు, ఆశీర్వాదాలకి పాత్రలు వేయం. యేసయ్య లేకపోతే మాకు బ్రతుకే లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యేసు ప్రభుని వెంబడించండి, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని తెలుసుకోండి. ఆయన పిలిస్తే మీరు వెనకాడొద్దు. హల్లెలూయా. ఆయన పిలిస్తే ఆయన వెనకాల వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా.